నా పేరు యాయేరు. నేను సమాజ మందిరపు అధికారిని. నాకున్న చిన్న కుమార్తె చావనయున్నదని చెప్పి నేను దేవుని యేసు ప్రభువాన్ని అడగటానికి పరుగున వెళ్ళాను. అనేకమైన జన సమూహముతో ఆయన ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి నా బాధ చెప్పుకున్నాను. అయ్యా, నా చిన్న కుమార్తె చావనైనది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీ వచ్చి దాని మీద నీ చేతులు ఉంచవలనని ఆయనను ఎంతగానో బ్రతిలాడుకున్నాను. అయితే ఆయన వెంట జన సమూహం అధికముగా ఉన్నారు. ఆలస్యమైపోతూ ఉంది. ఈ లోపు నా ఇంట నుండి ఒక వ్యక్తి వచ్చి, ఎందుకు బోధకుని బాధ పెడతావు, ఇదిగో నీ కుమార్తె చనిపోయిందని చెప్పిన మాట అతను నాతో చెప్తూ ఉండగానే యేసు ఆ మాట విని, ఆ మాట లక్ష్య పెట్టక భయపడకు, నమ్మిక మాత్రం ఉంచుమని నాతో చెప్పారు. నేను ఎంతో బాధతో ఆయన చెప్పిన మాటను బట్టి ధైర్యము తెచ్చుకున్నాను. వెంటనే యేసు ప్రభువు నా వెంట తన శిష్యులను తీసుకొని నా ఇంటికి వచ్చారు. నా ఇంటిలో లోపల బయట అందరూ ఏడుస్తూ ఉన్నారు, గొల్లు చేస్తూ ఉన్నారు. యేసు ప్రభువు లోపలికి వచ్చి, మీరెందుకు ఏడుస్తున్నారు, ఈ చిన్నది నిద్రించున్నదే గాని చనిపోలేదని చెప్పాడు. నేను ఆ మాటను ఎంతో నమ్మి ఉన్నాను. అందుకు అందరూ ఆయనను, మా వాళ్ళందరికీ కూడా అపహాసం చేశారు, ఎగతాళి చేశారు. అయితే ఆయన ఆ మాటను పట్టించుకోకుండా మరి లోపలికి వచ్చి నా బిడ్డను చూసి, చనిపోయిన నా బిడ్డను చూసి, ఆ చిన్న బిడ్డ యొక్క చేతిని పట్టుకొని, చిన్నదానా లెమ్మని చెప్పి ఆ బిడ్డను లేపాడు, కూర్చుండబెట్టాడు. ఆ బిడ్డ లేచి కూర్చుంది. నా కూతురు 12 సంవత్సరముల వయసు గల నా కూతురు వెంటనే లేచి కూర్చొని మరి ఆశ్చర్యపరిచింది. ఆయన నేను చూస్తుండిపోయాను. ఆయన ఎంత గొప్ప కార్యం చేశాడు, ఈయన ఎంత అద్భుతమైన దేవుడని చెప్పి ఆయన్ను స్తుతిస్తూ ఉండిపోయాను. అవును, ఆయన పేరు యేసు. ఆయన అద్భుతమైన రక్షకుడు. నీ జీవితంలో నీ కుమార్తె, నీ కుమారుడు ఎవరైనా రోగిగా ఉన్నట్లయితే వారిని బాగు చేయటానికి ఆయన శక్తిమంతుడు. ఈ రోజే యేసుని అంగీకరించు, యేసుకి నీ యొక్క బాధను తెలియజేసుకో. నీ జీవితంలో కూడా అద్భుతం జరుగుతుంది. ఓకే, గాడ్ బ్లెస్ యు ఆల్.